హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే రాజ్యసభకు సంబంధించి మెయిన్ గా 3 స్థానాలు అయితే ఏపీ నుంచి ఖాళీ అవడం జరిగింది. అది కూడా వైఎస్ఆర్సీపీ తరపు నుంచి 3 రాజీనామాలు, 2 ఆగస్టులో 1 సెప్టెంబర్లో అయితే రాజీనామాలు లేఖ అనేది స్పీకర్కి పంపించడం జరిగింది. ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి 3 కూడా మోపిదేవి వెంకటరమణ కానీ, ఆర్ కృష్ణయ్య కానీ, బీదా మస్తాన్ రావు కానీ, వీళ్ళ 3 కూడా వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులైతే రాజీనామా చేయడం జరిగింది. అయితే తాజాగా చూసుకుంటే ఆ 3 స్థానాలకి కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే తెలుస్తుంది. అంటే నామినేటెడ్ ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఆ నేపథ్యంలో ఆ ఖాళీ అయిన 3 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ చేయాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పుడు రాజ్యసభ ఎంపీ కింద పోటీ చేయాలంటే ఖచ్చితంగా అక్కడ రాజ్యసభలో నామినేషన్ వేయాలంటే ఖచ్చితంగా కొంతమంది సభ్యుల మద్దతు అనేది కొంచెం బలంగా ఉండాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి అసెంబ్లీ స్థానాలు అనేవి చాలా దారుణంగా ఉన్నాయని మనకు తెలుసు. ఎందుకంటే 11 స్థానాలే కాబట్టి పెద్దగా అవకాశం లేదు. ఆల్రెడీ మనం చూసుకుంటే 3 స్థానాలు కూడా అయితే మనం చూసుకుంటే ఈ 3 స్థానాలు కూడా కూటమికి దక్కే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ కూటమిలో కూడా మెయిన్గా చూసుకుంటే మొదటగా చూసుకుంటే ఇటు బీజేపీకి 1 సీటు, టీడీపీకి 1 సీటు, జనసేనకు 1 సీటు అనేటట్టు ఇలా 3 పార్టీలకి 3 సీట్లు అనేటట్టు ఒక వార్త అయితే వస్తుంది. రెండో వెర్షన్లో చూసుకుంటే ఖచ్చితంగా టీడీపీకి 2 సీట్లు, జనసేనకు 1 సీట్ అనేటట్టు వస్తుంది. అయితే ఇక్కడ బీజేపీకి ఎందుకు లేదు అనేటట్టు మనం మాట్లాడుకుంటే ఇక్కడ జనసేన తరపున 1 సీట్ ఏదైతే ఉందో గతంలో అనకాపల్లి ఎంపీ సీట్, పార్లమెంట్ ఎంపీ సీట్ ఏదైతే ఉందో ఆ ఎంపీ సీట్ అనేది యాక్చువల్గా కొనిదెల నాగబాబు గారు పోటీ చేస్తారనేటట్టు మనకి అప్పుడులో ఎన్నికల ముందు సమాచారం తెలిసింది. కానీ ఆ సీటుని కొనిదెల నాగబాబు గారు వదులుకొని సీఎం రమేష్ గారికి అంటే బీజేపీ నేతకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే నాగబాబు గారు అప్పుడు ఎప్పుడైతే అనకాపల్లి సీటు వదులుకున్నారో అప్పుడే ఆయనకి రాజ్యసభ సీట్ ఇస్తున్నట్లు కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొట్టినాయి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కొనిదెల నాగబాబు గారికి ఖచ్చితంగా రాజ్యసభ స్థానం అనేది కల్పిస్తారు అనేటట్టు చాలా వార్తలు అయితే వస్తున్నాయి. మొన్న కూడా 10-15 రోజుల కిందట కూడా నాగబాబు గారు రాజ్యసభకు వెళ్తున్నట్టు మనం ఒక వీడియో చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున కూడా సర్క్యులేట్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఆ రాజ్యసభ సీట్లు ఏవైతే 3 స్థానాలు ఉన్నాయో 3 స్థానాల్లో మెయిన్గా చూసుకుంటే 2 రకాలుగా చూసుకుంటే 3 పార్టీలకి కలిపి ఒక్కొక్క సీటు చొప్పున షేర్ చేసుకుంటారా, లేదంటే మెయిన్గా టీడీపీకి ఎక్కువ మెజారిటీ ఉంది కాబట్టి టీడీపీ 2, లేదా జనసేనకి 20 స్థానాలు ఉన్నాయి కాబట్టి గతంలో సీటు కూడా త్యాగం చేశారు కాబట్టి 1 సీట్ ఇస్తారు, బీజేపీ అనేది సర్దుకుపోద్ది అనేటట్టు సమాచారం అయితే తెలుస్తుంది. మరి 2 వెర్షన్లో ఏ వెర్షన్ తీసుకుంటారు అనేది తెలియవలసి ఉంది. కానీ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే టీడీపీ తరపున మాజీ ఎంపీ గల్లా జయదేవ్ని అయితే రాజ్యసభ స్థానానికి పంపిస్తున్నట్లు ఎప్పటి నుంచో కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా టీడీపీ తరపు నుంచి అయితే మొదటి రాజ్యసభ సభ్యుడైతే మాత్రం గల్లా జయదేవ్, మాజీ ఎంపీ అంటే మహేష్ బాబు గారి బావగారు అంటారు కదా ఆయన, అమర్ రాజా బ్యాటరీస్ ఓనర్ కూడా ఆయనే. అయితే ఇక్కడ రెండో చూసుకుంటే జనసేన తరపు నుంచి ఖచ్చితంగా ఒకే ఒక్క మనిషి రాజ్యసభ స్థానానికి అయితే నాగబాబు అనేటట్టు పేరు తప్పితే ఇంకెవరూ కూడా పేరు వినిపించట్లేదు. మరి ఖచ్చితంగా నాగబాబు గారే వెళ్తారా, లేదంటే వేరొకరికి పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇస్తారా లేదని చూడాలి. ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఖచ్చితంగా నాగబాబు గారికి ఉండే అవకాశం అయితే తెలుస్తుంది. ఇంకా బీజేపీకి ఎవరో ఏంటనేది అయితే అసలు ఖచ్చితంగా సీటే కన్ఫర్మ్ అవుద్దా లేదనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ప్రస్తుతానికి అయితే బీజేపీ క్యాండిడేట్ ఎవరనేది తెలియదు. కానీ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే 3 స్థానాలు అయితే ఉన్నాయి. ఈ 3 స్థానాలకి కూడా డిసెంబర్ 3వ తారీఖు నుండి డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా నామినేషన్లు దాఖలు చేసుకోవాలి. డిసెంబర్ 20వ తారీఖున ఎన్నిక ఉంటుంది. ఎన్నిక అయిపోయిన ఆ రోజు సాయంత్రం 5 గంటలకైతే ఎవరు గెలుపొందారు అనేటట్టు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం తరపు నుంచి కూడా ఫుల్ మెజారిటీ 164 స్థానాల వరకు కూడా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అనేది వన్ సైడ్గా ఉంది కాబట్టి ఎవరు నిలబడినా కానీ ఖచ్చితంగా 3కి కూడా సీట్లు అనేవి వస్తాయి. ఎక్కడ కూడా ఒక సీట్ అనేది కూడా తేడా రాకుండా మనకైతే ఖచ్చితంగా కూటమికే ప్లస్ పాయింట్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి మెజారిటీ లేదు కాబట్టి ఇంకా ఆప్షన్ లేదు. ఖచ్చితంగా 3 స్థానాలు కూడా ఇప్పుడు కూటమికి ఫిల్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కానీ ఇప్పుడు ఎవరైతే 3 రాజీనామాలు చేశారో వాళ్ళు 3కి కూడా 2026 వరకు కూడా ఒకరికి, 2028 వరకు కూడా ఈ ఇద్దరికి అవకాశం ఉంది. అంటే ఈ 5 ఏళ్ల పాటు పదవి ఏదైతే ఉందో ఆ పదవి కోసం వీళ్ళకి ఇంకా కాలగమనం అయితే దాదాపుగా 2026 వరకు ఒకరికి, 2028 వరకు కూడా ఇద్దరికి అవకాశం అయితే ఉంది. కానీ వైఎస్ఆర్సీపీ అందులో ఉండడం ఇష్టం లేకో లేకపోతే ఇంకోటో తెలియదు, మోపిదేవి వెంకటరమణ కానీ లేదా బీదా మస్తాన్ రావు కానీ, ఆర్ కృష్ణయ్య కానీ
గతంలోనే ఎప్పుడో రాజీనామా లేఖలు పంపించడం జరిగింది. ఆ లేఖలు ఆల్రెడీ అప్రూవల్ జరిగినట్టుంది. అందుకే ఇప్పుడు నామినేషన్లు అనేవి టైం షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కొనిదెల నాగబాబు అయితే మాత్రం రాజ్యసభ స్థానానికి మాత్రం వెళ్ళడం ఖాయం. ఇటుపక్క టీడీపీ నుంచి చూసుకుంటే గల్లా జయదేవ్ గారు కూడా పక్కాగా వెళ్తున్నట్టయితే కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. మరి ఇంకొక మనిషి ఎవరు అనేది తెలియవలసి ఉంది. ముగ్గురులో ఆల్రెడీ ఇద్దరైతే ఓకే అనేటట్టయితే ఉంది. మరి ఆ ఒక మనిషి ఎవరు అనేది తెలియవలసి ఉంది. ఏదేమైనా కానీ రాజ్యసభలో కూడా జనసేన అడుగు అనేది మొదలవబోతుందని మనం అయితే చెప్పుకోవచ్చు.